సభాధ్యక్షులు మాజీ చిరంజీవులు గారు, ముఖ్య అతిథులు ఈ కార్యక్రమానికి జస్టిస్ ఈశ్వరయ్య గారు, విశాదన్ మహారాజ్ గారు, బాలరాజు గారు, మిగతా ఈ కార్యక్రమం నిర్వాహకులందరికీ కూడా నమస్కారం. చాలామంది మమ్మల్ని ఈ కార్యక్రమం నిర్వహించేటప్పుడు ఒక 2-3 ప్రశ్నలు వేయడం జరిగింది. మొదటి ప్రశ్న, ఈ మీటింగ్కి ముఖ్య అతిథి ఎవరు, ఏ రాజకీయ పార్టీని పిలుస్తున్నారు? రెండో ప్రశ్న, కామారెడ్డిలో పెట్టేటువంటి సభ కాంగ్రెస్ వ్యతిరేక సభ కదా? మూడో ప్రశ్న, ఈ మీటింగ్ వల్ల మీకేం లబ్ధి చేకూరుతుంది? నేను 2 నిమిషాలలో చెప్పేస్తా. ప్రధానంగా ఈ కామారెడ్డి వేదికగా వాస్తవానికి ఏంటంటే బీసీ ఆక్రోశ సభను మనం పెట్టుకోవడం జరిగింది. బీసీలని వంచిన సభ కూడా ఇదే వేదికగా 2 సంవత్సరాల 5 రోజులు అవుతా ఉంది. ఇప్పటికీ బీసీలను వంచి కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసి, అదొక అంశం. ప్రధానంగా ఎవరు ముఖ్య అతిథిగా వస్తారు అన్నప్పుడు ఏ రాజకీయ పార్టీని పిలిస్తే చాలా మంది రాజకీయ నాయకులు అడుగుతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఈ సభలో ముఖ్య అతిథులు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకోసం అంటే ఈ సభకి ముఖ్య అతిథులు లేరు. మన శ్రమతోటి, మన డబ్బులతోటి మనం ఖర్చు పెట్టుకొని ఎవడికో ఇంతకాలం ఊడుగా చేసినాం. ఇక చాలు, ఇప్పటి నుండి మొదలైంది ఇంతకాలం ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. రాజకీయాలని పక్కకి పెట్టి తొక్కేటువంటి సమయం ఇప్పుడు ఆసనమైందని చెప్తా ఉన్నాం. ఇక చాలయ్యా మీ ఉపన్యాసాలు. మిమ్మల్ని రాజకీయాలకి మీ జెండాలు మోసి, మీకు ఊడిగా చేసి, మీ కరపత్రాలు వచ్చి గోడలకి వాల్ రైటింగ్ రాసిన శ్రమంతా 40-79 సంవత్సరాలు జరిగిపోయింది. ఇక జాలిగా ఇప్పుడు మన శకం మొదలైంది. బీసీ ఎస్సీ ఎస్టీ శకం ఏంటంటే ఇంతకాలం సంఘాలు పెట్టుకొని రకరకాల రాజభోగాలు అనుభవించినటువంటి సంఘాలు రాజకీయ నాయకులకి ఊడిగం చేస్తూ ఉంటే, శ్రమను దోచుకున్నటువంటి దోపిడీదారుని ఎండగడడం కోసమే కామారెడ్డిలో ఆక్రోశ సభ నిర్వహిస్తా ఉన్నాం. ఈ సభలో ప్రధానమైనటువంటి అంశాలు వస్తూ ఉన్నాయి. చాలా మంది ఏంటంటే కాంగ్రెస్ కు వ్యతిరేక సభ కదా అని. కాంగ్రెసే కాదు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు బీసీలకి ద్రోహం చేసినటువంటిది. వాస్తవం కాదా? మీరు ఏం చేసిర్రు? బీజేపీ కేంద్రంలో 9వ షెడ్యూల్ పెట్టకుండా ఓడ దాచినాక ఓడ మల్లప్ప, ఒట్టెక్కినాక బోడి మల్లప్ప అన్నట్టు అసెంబ్లీ బిల్లు ఉన్నంతసేపు మనకు మద్దతు పలికి పార్లమెంటు సాక్షిగా పోయిన తర్వాత అందులో ముస్లింలు ఉన్నారు కాబట్టి అని చెప్పేసి బీజేపీ వ్యతిరేకిస్తామని చెప్తా ఉంది. 8 మందిని ఎంపీలు పెట్టుకుంటే 8 మంది ఎంపీలలో బీసీ ఎస్సీ 90% ఓట్లు లేవా? ఈ 8 మంది ఎంపీలతోటే ప్రధానమంత్రిగా పురుకట్లేదా నరేంద్ర మోడీ? మా ఓట్లు కావా, మా సీట్లు కావా? మీ వేసినటువంటి ఓట్లతోటి గద్దెనెక్కినటువంటి బీజేపీ ఈ రోజు 9th షెడ్యూల్లో పెట్టకుండా నాటకాలు ఆడుతా ఉంది. బీఆర్ఎస్ 34% ఉన్నటువంటి రిజర్వేషన్లని 29 కుదించి 23 కుదించి 17% అమలు చేసి సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా కాకుండా కనీసం 80 కులాలు, బీసీలో ఉన్నటువంటి 80 కులాలు కనీసం వార్డు మెంబర్ కాకుండా చేసినటువంటి దౌర్భాగ్యానికి ఒడిగట్టింది టీఆర్ఎస్ కాదా? కాంగ్రెస్ కొండంత రాగం తీసి నొల్లే పాల్పడినట్టు ఎడ్యుకేషన్ కమిషన్ అని, అదేవిధంగా మొత్తం ఇంటింటి సర్వే అని చెప్పేసి బీసీల డేటాను తీసుకొచ్చారు. కానీ ఏం చేసిండ్రు? పనికి మాలిన 9వ నెంబర్ జీవో తీసుకొచ్చి, బలం లేని జీవో, బలైన ఉన్నటువంటి జీవో తీసుకొచ్చి కోర్టుల ముందు ఇచ్చది పోగొట్టుకున్నటువంటి రేవంత్ సర్కార్ని ఈ 3 పార్టీలు ఎండగట్టాల్సిన అవసరం లేదా? ఈ 3 పార్టీలకు వ్యతిరేకంగా ఎవరైతే అడుపక్క చూస్తూ ఉన్నారో ఏ రాజకీయ పార్టీ నడుపుతుందని చెప్పేసి కొంతమంది తాడుకూతలు కూస్తూ ఉన్నారు. ఈ వేదికని చూస్తే అర్థం కావట్లేదా? ఈ వేదిక మచ్చలేని వేదిక, ఈ వేదిక స్వచ్ఛమైన వేదిక, చిత్తశుద్ధితో ఇంతకాలం పనిచేస్తున్న వేదిక అని చెప్పేసి చెప్పగలపదని చెప్తా ఉన్నాం. ఈ నాయకుల పట్ల చూపేయండి. ఎవరికి మచ్చలేదో ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారు. వారి కోసమే దమ్ము ధైర్యంతో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది కామారెడ్డే కాదు, 119 నియోజకవర్గాల్లో చేస్తాం. చివరిగా రేవంత్ రెడ్డి కొడంగల్లో ముగింపు సభ జరగబోతా ఉంది కాబట్టి ఆ సభ వరకు కూడా విజయం చేసేంత వరకు కూడా మీరు కంకణ బతులు కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.